సత్యదేవు వ్రతము శుభము సర్వపాపహరము దివ్యము. సత్యదేవు వ్రతము శుభము సర్వపాపహరము దివ్యము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక. పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక. సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. స్నానం సమర్పయామి. వస్త్రం ఆ వస్త్రాన్ని ఇట్లా పట్టుకున్నామా. వస్త్రం సమర్పయామి. నదీనాంచ సర్వబృందానాం సర్వం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. యజ్ఞోపవీతం యజ్ఞోపవీతం బ్రహ్మ విష్ణుమహేశానాం నిమితం బ్రహ్మసూత్రకం గృహాన భగవానం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. గంధం దళమ గంధద్వారా గంధద్వారాం ఆడవాళ్ళకి గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగం శ్రీకన్నం చందనం దివ్యాంగం మనోహరం విలేపం శ్రీ సత్యనారాయణ స్వామి నమః. శ్రీచందనం సమర్పయామి. ఆభరణం గంధద్వారాం దురాదర్శాం బొట్టుపెట్టు గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగం సర్వభూతానాం శ్రీగంధం సమర్పయామి. ఆయనే దేవరాయనే పూర్వారుందశ్రీ. ఓం గోవిందాయ నమః. ఓం ఇంద్రాపదే నమః. ఓం అనగాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం విష్ణుసవేశాయ నమః. ఓం కుక్షితలభువనాయ నమః. లక్ష్మీవల్లభాయ నమః. కంబుకట్టాయ నమః. పూర్ణేందు విభక్తాయ నమః. కుండకుండలపతంతాయ నమః. నాస్కాముద్రికాయ నమః. సూర్యచంద్రాగ్నే నమః. సహస్రశిరవే నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. అష్టోత్తర శతనామ పూజా ప్రారంభః. ఓం నరాయ నమః. ఓం శౌర్యాయ నమః. ఓం చక్రపాణియే నమః. ఓం జనార్దనాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం జగద్గణాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీనాథాయ నమః. ఓం శ్రీవల్లభాయ నమః. ఓం జగన్నాథాయ నమః. ఓం వ్యోమకేశాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం మహాదేవాయ నమః. ఓం స్వయంభువే నమః. ఓం భువనేశ్వరాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం దేవకీపుత్రాయ నమః. ఓం పార్థసే నమః. అఖిలాధరాయ నమః. త్రివిక్రాయ నమః. త్రిదాగ్నే నమః. కరుణాకరాయ నమః. సర్వజ్ఞానాయ నమః. సర్వాజ్ఞాయ నమః. ఇక్కడ కూడా బాల సర్వాజ్ఞాయ నమః. ఓం సహస్రాక్షాయ నమః. ఓం అక్షరాయ నమః. ఓం క్షరాయ నమః. ఓం గజారిఘ్నాయ నమః. ఓం కేశవాయ నమః. ఓం కేశమర్దనాయ నమః. ఓం కైటవరాయ నమః. ఓం కామదాయ నమః. ఓం కమలేక్షాయ నమః. ఓం హంసశత్రువే నమః. ఓం హధర్మశత్రువే నమః. ఓం కాకుత్సాయ నమః. ఓం కాకువాయ నమః. ఓం నీలాంబరదిత్యే నమః. ఓం నిత్యాయ నమః. ఓం నిత్యదుత్తాయ నమః. ఓం నిర్వికల్పాయ నమః. ఓం నిరంజనాయ నమః. ఓం బ్రహ్మణాయ నమః. ఓం పృథ్వీనాథాయ నమః. ఓం గుహస్రాయ నమః. ఓం వేదగర్భాయ నమః. ఓం విభవే నమః. ఓం విష్ణవే నమః. ఓం శ్రీమతే త్రైలోక్యభూషణాయ నమః. ఓం యజ్ఞమూర్తే నమః. ఓం అమేత్యాయ నమః. ఓం వరదాయ నమః. ఓం వాసువనజాయ నమః. ఓం జితేంద్రాయ నమః. ఓం జితక్రోధాయ నమః. ఓం సమదృష్టే నమః. ఓం సనాతనాయ నమః. ఓం భక్తప్రియాయ నమః. ఓం జగత్పూజాయ నమః. ఓం పరమాత్మనే నమః. ఓం అసరాంతకాయ నమః. ఓం సర్వలోకనామంతాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం అనంత విక్రాయ నమః. ఓం మహాయాధరాయ నమః. ఓం నిరాధరాయ నమః. ఓం సర్వాధరాయ నమః. ఓం ధరాధరాయ నమః. ఓం నిష్కలంకాయ నమః. ఓం నిరవాసాయ నమః. ఓం నిష్ప్రంజాయ నమః. ఓం నిరామయాయ నమః. ఓం భక్తవశ్యాయ నమః. ఓం మహోద్ధరాయ నమః. ఓం పుణ్యకీర్తయ నమః. ఓం పురాతనాయ నమః. ఓం త్రికాలజ్ఞానాయ నమః. ఓం విష్ణుసర్వేశాయ నమః. ఓం చతుర్భుజాయ నమః. ఓం శ్రీ రమాసేత సత్యనారాయణ స్వామి నమః. जय बोलो रमा सीतेश्वर स्वामी की जय बोलो रमा सीतेश्वर स्वामी की जय बोलो रमा सीतेश्वर स्वामी की ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఇక నమస్కారం చేసుకుంటాం. వాంఛాబల సిద్ధిరస్తు అష్టైశ్వర్యావృద్ధిరస్తు అఖండత లక్ష్మీ ప్రసాద సిద్ధిరస్తు. పూర్వం ఒకప్పుడు మహామునులందరూ కూడా నైమిషారణ్యమున కూడిన వారై ఉత్తమహాముని చూసి ఇట్లా అడిగారు, ఓ మహాముని,
ఏ వ్రతము గాని లేక ఏ తపస్సు గాని చేసినా సకల కష్టములు తొలిపోయి ఉచితార్థములు నెరవేరును, అట్టి వ్రతము చెప్పుము అని చెప్పి ఆ మునులందరూ కూడా సుతమాముని కోరారట. అందులో ఆ సుతమహాముని ఈ విధంగా చెప్పదొనింగాడు. ఓ మునిశ్రేష్ఠులారా, పూర్వం ఒకప్పుడు నారద మహాముని కూడా శ్రీ మహావిష్ణువు ఈ విధంగానే అడిగాడట. అందులకు ఆ శ్రీ మహావిష్ణువు చెప్పిన దాన్ని ఇప్పుడు మీకు చెప్పేదని కావున శ్రద్ధగా ఆలకింపుడు అని చెప్పి చెప్పడం మొదలుపెట్టాడు. ఒకానొకప్పుడు నారద మహాముని సకల లోకము తిరుగుతూ మార్గవశమున భూలోకానికి వచ్చాడట. ఆ మహానుభావునికి ఈ యొక్క భూలోకంలో పడుతున్నటువంటి కష్ట నష్టాలు పొందుతున్నటువంటి మానవులను చూసి వీరికి ఈ కష్టములు ఎట్లు తొలగును అని ఆలోచించేతూ విష్ణులోకానికి పోయాడట. మనసుతో ఊహించడం గాని మాటలతో వివరించి చెప్పడం గాని అమితమైన రూపం గలవాడు సృష్టికర్త అయినటువంటి భక్తుల యొక్క కష్ట నష్టాలను తొలగించేటువంటి ఆ శ్రీమన్నారాయణ్ణి భక్తితో నమస్కరించుతూ ఆ స్తోత్రం చేస్తున్నటువంటి నారద మహాముని శ్రీ మహావిష్ణువు ఈ విధంగా నీవు ఇక్కడికేలా వచ్చిదివి, నీ మనస్సున ఏమి కోరిక ఉన్నది, ఇది అంతే కూడా నాకు వివరింపుము అని చెప్పి ఇది విన్నటువంటి నారదుడు ఆ శ్రీహరిని చూసి ఓ చిరంజీవి సత్యనారాయణ స్వామి విధానము ఆ వ్రతమును విధి విధానంగా చేసిన సకల సుఖములు అనుభవించి పరమన మోక్షం పొందురు అని చెప్పాడు. ఆ శ్రీహరి అట్లా చెప్పగా నారదుడు మరలా అడుగుతున్నాడు, దామోదర ఆ వ్రతం యొక్క ఫలం ఏమిటి, దానిని ఏ విధంగా చేయవలను, అది నిన్నెవరు చేసినారు, అది ఎట్లు చేయవలను, ఇది అంతే కూడా నాకు సవివరంగా ఎరిగింపు అని చెప్పాడు. ఆ శ్రీమన్నారాయణుడు ఆ సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం వల్ల దుఃఖమును క్షమింపజేయను. ఆ యొక్క సంకల్పంలోనే మా యొక్క గోత్రనామాలతో ఆ బ్రాహ్మణోత్తముడు పూజ చేయి. మొట్టమొదటిగా పూజా గృహమును గోమయంతో అలిగి 5 రంగుల చూర్ణములతో ముగ్గు పెట్టి వస్త్రాన్ని ఒకటి ఏర్పాటు చేసి వారి మీద బియ్యం పోసి వారి మధ్య కలశము వెండిది గాని రాగిది గాని ఇత్తడిది గాని తుదకు సత్యనారాయణ స్వామిని ఉంచవాలని చెప్పాడు. ఒక కలశము బంగారం గాని బంగారంతో ఏర్పాటు చేయించి పంచామృతంతో అభిషేకం చేయాలని చెప్పాడు. ముందుగా విఘ్నేశ్వరుని పూజిస్తాము, లక్ష్మిని ఇస్తామని చెప్పాడు. ప్రాగ్బాది దిక్పాలికలను కూడా పూజిస్తామని చెప్పాడు. ఇది 4 వర్ణాల వాడు కూడా ఈ యొక్క వ్రతము చేసుకోవచ్చు, ఈ యొక్క వ్రతము స్త్రీలు కూడా చేసుకోవచ్చు అని చెప్పాడు. దీనిని పౌరాణికంగా పూజించవలని చెప్పాడు. తుదకు ఏ దినమైనా సాయంకాలం కూడా ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతమును భక్తి శ్రద్ధలతో చేయమని చెప్పాడు. ఈ వ్రతం చేయవారు బ్రాహ్మణులను బంధువులను పిలుచుకుని వచ్చి లేదా చక్కెర లేకున్నా బెల్లమును పేరంబరుగా ఏర్పాటు చేసి స్వామివారికి ప్రసాదమును సిద్ధం చేసి మొదట నైవేద్యం జరిగిన తర్వాత బ్రాహ్మణోత్తములకు తాంబూలాలు ఇచ్చి మన యొక్క భక్తజనులతో కలిసి భోజన పదార్థాలను భుజించవలని చెప్పాడు. ఇది సత్యనారాయణ స్వామికి ప్రీతిగా నృత్య గీతాదికలను కూడా చేసుకోవచ్చని చెప్పాడు. ఇది కలియుగమున భూలోకమున వాంఛా సిద్ధి కలుగుటకు చాలా సులభమైన మార్గము అని చెప్పాడు. జయ బలో రమా సైదత్యనారాయణ స్వామికి, జయ బలో రమా సైదత్యనారాయణ స్వామికి, జయ బలో రమా సైదత్యనారాయణ స్వామికి. ఏడుకుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మనోవాంఛా ప్రసిద్రస్తు అష్టైశ్వర్య రుద్రస్తు పశు గంధమమ్మ ఆడవాళ్ళు శ్రీగంధం సమర్పయామి. కొబ్బరికాయ కొట్టాలండి, మీ నాన్నగారితో కొట్టి శ్రీగంధం సమర్పయామి. ఆయనే దేవాయనే సమర్పయామి. మధ్యే మధ్యే పానీయం మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అక్షంతర వేసి నమస్కారం చేయండి. మళ్ళీ అక్షంతర పూలు తీసుకోండి. ద్వితీయోధ్యాయామి. మా 2వ కథ చెప్తున్నారు. ఓ మహామునులారా, తొలి వ్రతం చేసిన వాడిని ఒక కథ చెప్పేది వినుడు. కాశీనగరమున ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు నిత్య దరిద్రుడు. నిత్యము కూడా కుచితాల వల్ల పీడింపబడి బ్రాహ్మణ వేషాధారి అయి అతన్ని కలుసుకుని, ఓ బ్రాహ్మణోత్తమ, నీవు వేద విద్యలన్నీ కూడా నేర్చుకుని ఇట్లు దుఃఖించుతూ తిరుగుతుండట గల కారణం ఏమిటి, ఇదంతా చెప్పమని అడిగాడా. ఓ ప్రభు, నేను అతి దరిద్రుడను, భిక్షకై తిరుగుతున్నాను. ఎంత కష్టపడినా కూడా పొట్టబోసుకున్నట్టుకు సాధ్యం కాకున్నది. ఇందులోకేమైనా ఉపాయం ఉంటే చెప్పమని చెప్పి అడిగాడట. ఆ యొక్క బ్రాహ్మణుడు అడిగినటువంటి దానికి, ఓ బ్రాహ్మణోత్తమ, శ్రీ సత్యనారాయణమూర్తి
శ్రీహరి యొక్క వేరొక అవతారము దేవదేవుడు కొలిసిందా కొసమునుగా ఉన్న దేని వల్ల సర్వ దుఃఖములు తొలగిపోవును ఆ సత్యనారాయణ స్వామి వ్రతం చేసి సుఖంగా ఉండమని చెప్పాడు. ఇట్లు చెప్పి ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఆ వ్రతమునకు చేయవలసినటువంటి విధి విధానాన్ని చెప్పి అక్కడి నుంచి అంతర్విధులయ్యాడు. అంతటా బీద బ్రాహ్మణుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు చెప్పినటువంటి సత్యనారాయణ స్వామి వ్రతమును రేపు చేసిందని సంకల్పించుకుని ఎట్లో కాలం గడిపి ప్రాతకాలం నుండి లేచి కాలకృత్యాలన్నీ కూడా నేర్చుకుని నేడు నేను సత్యనారాయణ స్వామి వ్రతం చేసినని మరలా సంకల్పించుకుని భిక్షాటనకైపోయాడు. ఆ బ్రాహ్మణునికి ఆ దినమున చాలా ద్రవ్యం లభించినది. ఆ ధర్మతో అతడు బ్రాహ్మణోత్తములందరినీ కూడా పిలుచుకుని వచ్చి యథావిధిగా భక్తి శ్రద్ధలతో రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతమును ఆచరించాడు. ఆ వ్రతం యొక్క ప్రభావం వలన ఆ బ్రాహ్మణోత్తరముడు శ్రద్ధలతో ఈ యొక్క వ్రతమును ఆచరించి మహా ఐశ్వర్యవంతుడై సంపన్నుడే గాక పాపముల నుండి విముక్తి పొందాడు, అంత్యమున మోక్షం పొందాడు అని కూడా చెప్పాడు. కనుక ఈ వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆచరిస్తారో తప్పక మరలా దుఃఖం నుండి విముక్తి పొందుతారు అని చెప్పి ఆ శ్రీహరి ఆ నారద మహామునికి చెప్పినటువంటి విషయాన్ని మీకు నేను చెప్తుని అని చెప్పి సుధమహాముని పలికాడు. ఓ సుధమహాముని ఆ బ్రాహ్మణి వల్ల విని ఇంకనూ ఎవరైనా ఈ వ్రతమును ఆచరించారా అది అంతే కూడా దయతో వివరింపమని చెప్పి ఆ మునులందరూ కోరారు. ఓ మునిశ్రేష్ఠులారా, ఈ వ్రతమును ఇంకనూ ఎవరెవరితో చేయబడుతున్నారో చెబుతున్నాను వినుడు. ఒకప్పుడు బ్రాహ్మణుడు కూడా తన శక్తిని అనుసరించే ఈ వ్రతం చేస్తుండేవాడు. తన నెత్తిపై ఉన్నటువంటి పుల్లల మూపును బయట ఉంచి ఆ సత్యనారాయణ స్వామి వ్రతమును కూడా మొత్తం పూర్తిగా చూసుకొని ఆ కట్టలమ్ముకునేటువంటి వాడికి కూడా ఒక ఆలోచన వచ్చిందట. నేను కూడా ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతము చేయవలను, ఇది సకల కష్టములు తొలగించను, సకల కామితార్థమును కరగజేయను అని చెప్పి సకల భోగభాగ్యాలను సమకూర్చును అని చెప్పి ఆ విధంగా ఆ బ్రాహ్మణుడు చెప్పి వినగా ఆ కట్టలమ్ముకునేటువంటి వాడు కూడా నేను కూడా ఈ యొక్క వ్రతం చేయాలని చెప్పి మరలా ఆ పుల్లల కావిడిని నెత్తిన పెట్టుకుని తన నగరానికి పోయాడు. ఆ దినమున ఆ కట్టలమ్మిన వాడు అందులో కదరు మిగులుగా సంతోషించి చక్కెర, బియ్యము, పాలు, గోధుమ నూక ఇవన్నీ కూడా సేరుంబావు తుప్పును ఏర్పాటు చేసి ఆ తర్వాత తన బంధువులందరినీ పిలుచుకుని వచ్చి యథావిధిగా భక్తి శ్రద్ధలతో రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతమును ఆచరించాడు. ఆ వ్రతం యొక్క ప్రభావం వల్ల అతడు స్వల్ప కాలంలోనే ధనవంతుడై పుత్ర భౌతికులతో సుఖంగా ఉండి బ్రతికి ఉన్నంత కాలం కూడా ఆనందంగా ఉండి అంత్యమున మోక్ష మార్గం పొందాడు. కనుక ఈ యొక్క వ్రతమును ఆ శ్రీహరి చెప్పడం జరిగింది. ఇది ద్వితీయోధ్యాయామి. जय बोलो रमा सहित स्वामी की जय बोलो रमा सहित स्वामी की जय बोलो रमा सहित स्वामी की ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద చౌస్తాం గణేశ్వరీ ఈశ్వరీ గుం సర్వభూతానాం శ్రీగంధం సమర్పయామి హే నమః ఉపచంద్రవిర్యావృష్పాయ పరద్యానం దుఃఖమం సంప్రదతే నమః త్వనేనం మర్గో దేవస్తుదేవో యోన ప్రచోదయాత్ శ్రీహో యోన ప్రచోదయాత్ అద్య తృతీయోధ్యాయామి. మునీశ్వరులారా, మరి యొక్క కథను చెప్పుకున్నాడు. పూర్వము ఉల్కాముకుడైనటువంటి రాజు ఒకడు ఉండేవాడు. అతడు ఇంద్రియములను జయించిన వాడై నిత్య సత్యవ్రతుడై అతడు ప్రతిదినము దేవాలయం పోతూ విశేషమైన దాన ధర్మాలు చేస్తుండేవాడు. ఆ రాజుగారి భార్య కూడా చాలా గుణవతి, మంచి గుణగణములు కలిగినటువంటి ఉత్తమరాలు. ఆ దంపతులిద్దరు కూడా భద్రశీల నదీ తీరమున సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తుండగా చూసి ఆ రాజు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తుండగా సాధువైనటువంటి ఒక వైశ్యుడు విశేష ధనరాశులతో పడవ నింపుకొని వర్తకం కొరకై ఆ మార్గమున ఎక్కడికో పోతూ ఆ రాజుగారు వ్రతం చేస్తున్న చూసి పడవను ఒడ్డుకు పట్టించి ఆ రాజుగారి దగ్గరికి పోయి ఈ విధంగా అడిగాడట. దయతో నాకు సవిస్తారంగా ఎరిగింపుము, అది అంతా కూడా వినవలనని కోరికగా ఉన్నదని చెప్పాడట. ఆ వర్తకుడు అట్లా కోరగా రాజుగారు పోయి మేము పుత్ర సంతానం కొరకు మేము ఈ యొక్క రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నాము, ఆ వ్రత విధానం కూడా చెప్పదని విను అని ఆ వర్తకుడు ఆ రాజుగారు చెప్పినటువంటిది విని, ఓ రాజా, నాకును కూడా సంతానం లేదు కనుక నేను కూడా ఈ వ్రతమును ఆచరించి సంతానం పొందదలుచుకుని అని అన్నాడు. ఆ తర్వాత వర్తకుడు ఆ పడవేందలి సరుకులన్నిటిని అమ్ముకొని తన నగరానికి అభిముఖంగా చేరుకుని సత్యనారాయణ స్వామి వ్రతం గురించి తన భార్య అయినటువంటి లీలావతికి చెప్పి ఆమె వినుచుండగా నాకు సంతానం కలిగిన వెంటనే సత్యనారాయణ స్వామి వ్రతం చేసేదను అని చెప్పి ప్రతిజ్ఞ చేశారట. ఆ తర్వాత కొన్ని దినములకు ఆ వర్తకుని యొక్క భార్య లీలావతి గర్భవతి 9 మాసాలు మోసి 10వ మాసంలో ఒక కుమార్తెను కన్నది. ఆ కుమార్తెకు లీలావతి కళావతి అనేటువంటి పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచి శుక్లపక్ష చంద్రుడి వల్లే దినదిన ప్రవర్తమవుతుండగా అప్పుడు లీలావతి భర్తను చూసి, నాదా మనకు సంతానం కలిగినట్టయితే సత్యనారాయణ స్వామి వ్రతం చేయదని ప్రతిజ్ఞ చేసింది కదా, ఆ యొక్క
సత్యనారాయణమూర్తి అనుగ్రహించే సంతానం కలిగినది. ఇంకనూ ఆ వ్రతమును ఆచరించటకు గల కారణం ఏమిటని ప్రశ్నించాడట. అందులో ఆ వర్తకుడు ప్రియ అమ్మాయి వివాహ కాలమున తప్పక ఈ వ్రతం చేసిందని చెప్పి అప్పటికి ఆమెను సమాధానపరిచి మరలా వ్యాపారానికి పట్టణానికి పోయాడు. పిదప ఆ కళావతికి వివాహ వయసు నీవు అమ్మాయికి తగిన వరుణ్ణి చూడుము అని చెప్పాడు. ఆ వర్తకుడు అట్లా కోరగా ఆ దూత కాంచనా నగరానికి పోయి ఒక యోగ్యుడైనటువంటి ఒక వైశ్య కుమారుని చూసి నిశ్చయించుకొని తన వెంట తీసుకుని వచ్చి ఆ వైశ్య కుమారుడు కూడా అన్ని విధాలా తన కుమార్తెకు తగినటువంటి జోడి అని చెప్పి ఆ వైశ్యుడు ఆ వైశ్య కుమారునికి కళావతిని ఇచ్చి మహావైభవంగా పెళ్లి చేశాడు. ఆ వివాహ కార్యంలో కూడా ఆ వైశ్యుడు ఆ సత్యనారాయణ స్వామి వ్రతం యొక్క మాటను మర్చిపోయాడు. అందులో ఆ సత్యనారాయణ స్వామి కోపం వచ్చి దారుణమగు కఠినమగు దుఃఖము కలుగుగాక అని చెప్పి ఆ సత్యనారాయణ స్వామి ఆ వైశ్యుని చెప్పించాడట. ఆ రాత్రి కొందరు దొంగలు రాజుగారి యొక్క బొక్కసొమ్ము నుండి ధనాన్ని అపహరించుకొని ఆ వర్తకులు ఉన్నటువంటి చోటికి వచ్చాడట. రాజభటులు ఆ దొంగల వెంబడి పరిగెత్తుకుని రాగా ఆ దొంగలు ఆ యొక్క ధనమంతా కూడా వర్తకుల చెంత ఉంచి మాయమైపోయారట. అంతటా రాజభటులు వచ్చి చూడగా ధనం అక్కడ ఉండటం వలన ఆ వర్తకులే దొంగలను తలంచి వారిని కట్టి రాజుగారి వద్దకు తీసుకుని పోయారట. ఆ రాజభటులు రాత్రిని చూసి ప్రభు చోరులను వెతుకు పట్టుకుని వచ్చాము, అపహరించిన ధనంతో కూడా తీసుకుని వచ్చాము, విచారణ చేసి వీరిని తగిన విధంగా శిక్షించుకోమని విన్నవన్నాడట. అది విన్నటువంటి రాజు ఏమీ విచారణ చేయక వారిని కారాగార గృహమును బంధింపుమని ఆజ్ఞాపించాడు. ఆ వైశ్యులను కూడా కారాగార గృహమునే ఉంచాడు. చోరులు పట్టుకుని వెళ్లారు. ఆ వైశ్యుడి కుమార్తె అయినటువంటి కళావతికి రోగము మనోవిచారం అధికమయ్యి చిన్నకు తిండి లేక లీలావతి ఆమెకు ఆ అమ్మాయి ఇంత రాత్రి వరకు ఏం చేసింది అని తల్లి అడగగా ఆ అమ్మాయి చెప్పిందట, అమ్మ ఒక బ్రాహ్మణోత్సవం యొక్క గృహమున సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుండగా అక్కడ ఉండి తీర్థ ప్రసాదాలను తీసుకుని వచ్చాను అని చెప్పాడట. ఆ మాటలు విన్నటువంటి ఆమె తల్లి నేను కూడా సత్యనారాయణ స్వామి వ్రతం చేయవాలని చెప్పి ఆ యొక్క చౌకారి భార్య బంధువులతో స్వజనతో కూడుకున్నదే దైవభక్తితో సత్యనారాయణ స్వామి వ్రతం చేసింది. ప్రభువు మా అందరి అపరాధాలను క్షమించి నా అల్లుడు నాకు సుఖంగా చేరుకోమని చెప్పి అనేక విధాలుగా ప్రార్థించింది. ఆ షావుకారు భార్య చంద్రకేతు మహారాజు యొక్క స్వప్నంలో కనిపించి రాజా నీవు కారాగార గృహమున బంధించున్నటువంటి వారి యొక్క ధనమంతా కూడా వారికి ఇచ్చిమేము ఆ పుత్రులతో సకల ఐశ్వర్యంతో లేదా సర్వనాశనం చేయము అని చెప్పి అర్ధరార్థమయ్యాడట. అంతటా సూర్యోదయమైనటువంటి వెంటనే ఆ రాజు మంత్రులను పురోహితులను ఏర్పాటు చేసి సభను ఏర్పాటు చేసి అతనికి వచ్చినటువంటి కళను వారందరికీ కూడా వివరించాడట. ఆ వెంటనే వైశ్యులను వదిలిపెట్టండి అని చెప్పి వారి దగ్గర తీసుకున్నటువంటి ధనం కంటే రెట్టింపు ధనం ఇచ్చి వారిని సంతృప్తిపరిచి అయ్యా మీరు జయ బలో రమాసైదర్శన స్వామికి, జయ బలో రమాసైదర్శన స్వామికి, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, గట్టిగా నాలమ్మ, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అందద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం గరీషిణీం ఈశ్వరేగం సర్వభూతానాం శ్రీగంధం సమర్పయామి ఆయనే దేవరాయనే దుర్వారం, శ్రీగంధం సమర్పయామి ఆయనే దేవరాయనే దుర్వారం పుష్మే ఉదయ శకుండరీకానాం సముద్రస్య గృహిమే అంధస్యోపరార్ధనం గ్రార్థం ఇమే అక్షితాం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ, ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, జ్ఞానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ. దక్షిణ పూలు మండపం యా ఫలవీర్యావపుష్పాయ ఫల సంప్రదదే నమః. ఆ తర్వాత వైశ్యులు రోవలో తీర్థయాత్రలని కూడా చేసుకుని బ్రాహ్మణులకు అనేక దాన ధర్మాలు చేస్తూ తన సొంత నగరానికి బయలుదేరాడట. ఆ విధంగా వారు సొంత నగరానికి పోతూ సముద్ర తీరమున కొంత దూరం పోయిన తర్వాత శ్రీ సత్యనారాయణ స్వామి సన్యాసి రూపంలో వారికి ఎదురుగా వచ్చి ఓ వైశ్యులారా మీ పడవ ఉన్నటువంటి సామాన్లు ఏమిటని ప్రశ్నించాడట. ఆ మాటలు విన్నటువంటి ఆ వైశ్యులు మదోన్మతులై ఉన్నవారు కావున పరిహాసం చేసి నవ్వుతూ సన్యాసి ఎందుకు అడుగుచుంటివి, మా పడవలో ఆకులు అలములు తప్ప మరి ఏమీ లేవు అని చెప్పారట. ఆ సన్యాసి అది విని అట్లే అగుగాక అని చెప్పి అచ్చటి నుండి వెళ్ళిపోయాడట. ఆ విధంగా చెప్పినటువంటి ఆ సన్యాసి కొంత దూరం పోయిన తర్వాత వైశ్యుడు దినకృత్యాలన్నీ కూడా నెరవేర్చుకుని పడవ దగ్గరికి పోయి తేలిపోయి ఉండేది చూసి తెల్లపోయాడట. మరియు ఆ వైశ్యుడు తన పడవలోని ధన సంచులకు బదులుగా ఆకులే అలములే ఉండేట చూసి ఆశ్చర్యపోయి మూర్చిల్లి కొంతసేపటికి తెలియపొందిన వాడై
దారుణంగా విలపించేశాడట. అప్పుడు అల్లుడు మామను చూసి ఏమి ఏడ్చేదో ఆ సన్యాసి శపించింది కావున అతనికే శక్తి కలదు కావున ఆ సన్యాసిని ప్రార్థనగా చేసినచో మరలా మన యొక్క ధనము మనకు లభించును అని చెప్పగా అప్పుడు ఆ వైశ్యుడు ఆ అల్లుడు చెప్పినది నిజమని గ్రహించి పరుగున ఆ సన్యాసి వద్దకు పోయి సాష్టాంగ నమస్కారం చేసి మహాత్మా అవివేకే మీతో పరిహాసంగా మాట్లాడితిని, నా అపరాధాన్ని క్షమించి నన్ను రక్షింపుడు అని చెప్పి అనేక విధాలుగా ప్రార్థించాడట. అప్పుడు ఆ సన్యాసి ఆ వైశ్యుని కనికరం గలవాడై ఓయి విచారింపుమా, నీవు సత్యనారాయణమూర్తి పూజ చేయదునని చెప్పడం వల్ల నీకిట్టి బాధలు సంభవించినవి అని చెప్పగా ఆ సత్యనారాయణ స్వామి అదేంగా చెప్పగా ఆ వైశ్యుడు మహాత్మా అవివేకై మీతో పరిహాసంగా మాట్లాడితిని, బ్రహ్మాది దేవతలు కూడా మీ మాయం తెచ్చుకోలేరు, ఇక నేనింతను మూర్ఖుడను అని చెప్పాడట. తర్వాత పిదప ఆ వైశ్యుడు పడవ ఎక్కి చూడగా తన ద్రవ్యమంతయో ఎక్కడిదక్కడనే ఉన్నదట. అప్పుడు అతడు స్వామి దయవల్ని తన ధనము తనకు లభించి తన దేశానికి మరలా బయలుదేరాడు. ఆ తర్వాత వైశ్యుడు అల్లుడా అదే మన నగరము అని చెప్పి తమ రాకను భార్యాపుత్రులకు తెలిసి రమ్మనమని ఒక సేవకుని పంపించాడట. ఆ సేవకుడు వారి యొక్క ఇంటికి చేరి అమ్మ మీ భర్త అల్లుడు కలిసి వచ్చుతున్నాడు, అది ఇప్పుడే రేపు చేయింది అని చెప్పగా ఆ వైశ్యుని భార్య సేవకుని మాటలు విని చాలా సంతోషించి సత్యనారాయణ స్వామి వ్రతమును త్వరగా ముగించడము పడవ దగ్గరికి పోదుము అని చెప్పి ఆ యొక్క కుమార్తెను తొందర పెట్టిందట. వారిరువురు కూడా పూజను పూర్తి చేశారు గాని ఆ తొందరలో ప్రసాదాన్ని పుచ్చుకున్నట మర్చిపోయారట. అందువల్ల ఆ సత్యనారాయణ స్వామి కోపం వచ్చి ధనముతో సహితంగా ఆ షావుకారి యొక్క పడవను ముంచివేశారట. తీరమునున్నటువంటి వారు కూడా అది చూసి ఆశ్చర్యం చెంది దుఃఖించి వారందరూ అట్లా దుఃఖించుతుండగా లీలావతి కూడా కుమార్తెను చూసి చూచుతుండగానే పడవతో కూడా మునిగిపోయేది కదా, ఇది అంతే కూడా సత్యనారాయణ స్వామి మహత్యమే అని చెప్పి విలపించసాగిందట. అంతటా ఆ కళావతి కూడా తన యొక్క భర్త మృతి చెందింది అని చెప్పి శక్తి కొలది భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామిని కొలిచినట్టయితే అది అని నిశ్చయించుకొని అందరినీ పిలిపించుకొని తన అభిప్రాయాన్ని ఎరిగించి స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి ఆ యొక్క భద్రశిలా నదీ తీరమున ఆ సత్యనారాయణ స్వామి చేశారట. అంతటా సత్యనారాయణ స్వామి సంతుష్టుడై ఓ వైశ్యుడా, నీ కుమార్తె నా వ్రత ప్రసాదం భుజించకుండా భక్తుల చేరుడగే పడవ దగ్గరికి వచ్చింది, ఆ కారణమున నీ అల్లుడు ఆమెకు కూడా నీకును కూడా కల్పించకుండా అయ్యాడు. ఆమె ఇంటికి పోయి ఆ యొక్క ప్రసాదాన్ని భుజించి మరల ఇచ్చటికి వచ్చినట్టు అంతయు శుభం కలుగును, ఆమె భర్త కూడా సంజీవుడవును, మీరందరూ కూడా సుఖంగా ఉందరు అని చెప్పాడట. ఆ విధంగా ఆకాశం నిలబడినటువంటి మాటలు పరుగున ఆ యొక్క తల్లి తన ఇంటికి వెళ్లి ఆ ప్రసాదాన్ని భుజించుకుని వచ్చి ఇంటికి రాగానే ఆ పైకి తేలి పొందిందట. అందరూ కూడా యథావిధిగా భక్తి శ్రద్ధలతో ఆ యొక్క రమాసహిత సత్యనారాయణ స్వామిని మహా సంతుష్టుడయ్యాడట. అంత్యమున సత్యపురానికి పోయాడట. ఇది చతుర్థోధ్యాయామి. జయ బలో రమాసహిత స్వామికి, జయ బలో రమాసహిత స్వామికి, జయ బలో రమాసహిత స్వామికి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. సిద్ధిరస్తు వస్తైశ్వర్యావృద్ధిరస్తు అఖండత లక్ష్మీ ప్రసాద సిద్ధిరస్తు. ఓం భూర్భువః స్వాహా ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం ప్రతిజామి భగవంతో నమో ప్రాణాయ స్వాహా ఉమానాయ స్వాహా జ్ఞానాయ స్వాహా దేవాన్యం సమర్పయామి. ఉత్తరాభూషణం అక్షంతలను వేసి నమస్కారం చేసుకోండి. లాస్ట్ కథ ఉన్నది. ఆ యొక్క ప్రసాదాన్ని భుజించారు గాని ఆ రాజుగారు మాత్రం ఆ యొక్క ప్రసాదాన్ని భుజించకుండా తన యొక్క నగరానికి వెళ్లిపోయాడట. ఆ సత్యనారాయణ స్వామి ఆగ్రహం వల్ల ఆ రాజుగారి యొక్క 100 కుమారులు కూడా చనిపోయారు. ధనధాన్యాలన్నీ కూడా క్రమంగా నష్టం సంభవించడే కాక ఇంకనూ అనేక కష్ట నష్టాలు పొందాడట. అంతటా ఆ రాజుగారు రాజ్య గర్భమున గొల్లలిచ్చినటువంటి ప్రసాదాన్ని నీచంగా భావించి ఆ స్వామి ప్రసాదాన్ని భుజించలేదని ఆ స్వామి కోపం చెంది నా ఐశ్వర్యవంతుడు నశింపజేశాడు, నేను దరిద్రుడు కారణం వేరొకటి కాదని గ్రహించి మరలా ఆ గొల్లల దగ్గరికే పోయి యథావిధిగా భక్తి శ్రద్ధలతో ఆ సత్యనారాయణ స్వామి వ్రతను ఆచరించాడట. ఆ స్వామి యొక్క కృపచే మరలా ధనవంతుడై పుత్రవంతుడై ఈ మహాప్రభావమైనటువంటి ఈ వ్రతమును
భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆచరిస్తారో ఎవరైతే ఈ కథను శ్రద్ధగా వింటారో వారు సకలైశ్వర్యము పొంది సుఖంగా ఉందరు అని చెప్పాడు. దరిద్రుడైనటువంటి వాడు ఈ వ్రతమును ఆచరించినతో ధనవంతుడవును, భక్తుడైనటువంటి వాడు బంధ విముక్తుడగును, భయగ్రస్తుడైనటువంటి వాడు ధైర్యం కలుగును. ఇది ముమ్మాటికి నిజము అని చెప్పాడు. ఇహలోకమున సర్వలోక్యములు సర్వ సౌఖ్యములు అనుభవించి అంత్యమున స్వర్గలోక సౌఖ్యమును పొందుదురు అని చెప్పి మీకు సత్యనారాయణ స్వామి వ్రతం యొక్క ప్రభావము ప్రత్యక్షమైన ఫలమసంగను విశేష ఫలప్రదమైనటువంటిది. కలియుగమున కొందరు స్వామిని సత్యదేవుడు అని కూడా, కొందరు సత్యదేవుడు అని కూడా పిలుచురు. ఆ సత్యనారాయణ స్వామి అనుగ్రహం వల్ల ఈ కష్టములన్నీ తొలగిపోయి సకల పాపము నశించును. ఇది స్కంద పురాణ రేఖావండి. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ పంచమోధ్యాయ సమాప్త. జయ గురు రమాశయ సత్యనారాయణ స్వామికి జయ గురు రమాశయ సత్యనారాయణ స్వామికి జయ గురు రమాశయ సత్యనారాయణ స్వామికి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు. నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగారండి. దేవదేవుని సత్యదేవు పాడండి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు. రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున. రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున. శ్రీరమాసహితుడై చిన్మయానందుడై శ్రీరమాసహితుడై చిన్మయానందుడై సర్వచేతన శక్తి సత్యదేవుని మూర్తి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు. త్రేతాయుగము నాడు సీతా సతిని గూడి ఈశ్వరు ప్రతిష్ఠించే రామేశ్వరములోన. కలియుగములో నేడు కన్నుల కరువు తీర శ్రీరాముడదే సత్యనారాయణుని గొల్సు. తాను రుద్రుడుగాక రుద్రు నర్చింపడు రుద్రో రుద్రమర్చయేత్ అన్నట్లు తాను తెలియక దైవము తెలియదనగా ఆదిదేవుడు భద్రా. సత్యదేవుని స్వర్ణ ప్రతిమనభిషేకింప 500 నదీ జలములను గుని వచ్చే. ఆంజనేయుడు కనక కలశముల తెచ్చే బంగారు పీఠమున పట్టు పుట్టము గప్పి. ముత్యాలు సవరించి ముందు ముక్కులు తీర్చి ముత్యాలు సవరించి ముందు ముక్కులు తీర్చి తోరణాలును కూర్చి సామీరి కూర్చుండే ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు.
కోరేనే నిన్నే కోరే ఆపేదేలా నీ చూపునే లేనే లేనే నువ్వైనేనే దారే మారే నీ వైపునే మనసులో విరబూసిన ప్రతి ఆశ నీ వలనే నీ జతే మరి చేరిన ఇక మరువనే నన్నే హృదయమా వినవే హృదయమా ప్రాణమా నా ప్రాణమా హృదయమా వినవే హృదయమా ప్రాణమా నా ప్రాణమా మౌనాలు రాసే లేఖల్ని చదివా భాషల్లే మారాని ముందరా గుండెల్లో మెదిలే చిన్నారి ప్రేమ కలిసే చూడు నేడిలా నన్నే చేరేలే నన్నే చేరే ఇన్నాళ్ళ దూరం నీరగా నన్నే చేరేలే నన్నే చేరే గుండెల్లో భారం తీరగా క్షణములో నెరవేరిన ఇన్నాళ్ళ నా కలలే అవుననే ఒక మాటతో పెనవేసనే నన్నే హృదయమా వినవే హృదయమా ప్రాణమా నా ప్రాణమా హృదయమా వినవే హృదయమా ప్రాణమా నా ప్రాణమా You're my sunshine, you're my moonlight, you are stars in the sky. Come with me now, you have my desire. Na tora, nilara, aradya. మనసారా చలితారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే ఏ వందల కొద్ది పండగలున్నా వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య గరిగ బగరి దని దని డమద గరిగ బగరి దని దని దద దరి దద దరి దద దరి దద మగ మగ దద దద దరి దరి బా బగరి దద బగరి గ బగ దద దరి దగరి బగ బగరి దద బగరి గ బగరి గ దద బగరి గ దద దద బగరి దరి గ పద సా పూట నా
పాట చేరాలి నీ దాకా నీ చిన్ని మెడవంపులో సాగాలి ఈ ఆట తేడాలు తేలాక గెలిచేది ఎవరే బిడ్డో ఇలాగే ఉంటాలి నీతోనే దూరాలు తీరాలు లేవే ఆరాధ్య ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య 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 నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య ఏదో అనాలంది ఇంకా వినాలంది నీ ఊహ మల్లింపులో నా దాకా చేరింది నాకు కూడా బాగుంది నీ ప్రేమ కవ్వింపులో నీలానే మారాలి అంటానే నువ్వంటూ నేనంటూ లేనే మనసారా చలితారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే ఏ వందల కొద్ది పండగలున్న వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య దూకే నాపై ఇలా ఇవాళే ప్రేమ వెల్లువా పగలే నా వైపుకి నడిచే కలవా పడుతూ ఎగిరే అలవా మనసే నిన్ను చూడని ఒకటే గొడవ కనులే ఇప్పుడే చదివా వెంట వచ్చావే వెంబడించావే ఊపిరల్లే మారావే నేడే నీవే నమ్మి తీరాలే కల కాదే పెరుకే నేనున్నాలే ప్రాణం నీదే ఎవరెవరని వెతికినా కనులకి తను దొరికెనా మరిచాని కనేనినైనా నీ వలన తెలుసా తొలిసారిగా మనసే గెలిచా ఎప్పుడు ఎదుటే నిలిచా కోపం మరిచానుగా ఇది నీ మహిమ నిజమే నువ్వు నా సగమా ప్రేమ వెల్లువా ప్రేమ వెనా
మెల్లగా మరింత ఒకటొకటిగా చేరనా మనలో మనమే కలిసే విధమా గీతగీసానే వేచి చూసానే నిన్ను మించి నాకింకా తోడంటూ దొరుకునా ఆపలేనులే చూపలేనులే దాచలేను నేనింకా నాలో ప్రేమ ఎవరెవరని వెతికినా కనులకి తను దొరికెనా మరి చాని కదేనినైనా జీవననా ప్రేమ వెలువ ప్రేమ వెన ప్రేమ సందడి ప్రేమ వెలువ ప్రేమ వెన ప్రేమ సందడి అద్దాల ఓణిలా ఆకాశవాణిలా గోదారి గట్టుపై మెరిసావు మణిలా పెద్దింటి దానిలా బంగారు గనిలా సుతానే నిన్నిలా నా రెండు కన్నులా కళ ఉన్న కళ్ళకే కాటుకే ఎలా మా వీధి వీధంతా దిష్టి కొట్టేలా సన్నాయి మూతలా సందేళ పాటలా సందళ్ళే తెచ్చావే నీలా సుట్టంలా చూసిపోగల సుట్టేసుకోవే సీరలా సక్కాని సంటి వాడిలా సెత్తానే నువ్వు చెప్పిందలా ఏ ఉత్తరాలు రాయలేను నీకు తెలిసేలా నా లక్షణాలనన్నీ పూసగుచ్చేలా ఏమవుతానంటే ఇది చెప్పలేను వరుసలా నీ పక్క నుండి పోతే సారులే ఇలా సత్తు గిన్నె మీద సుత్తి పెట్టి కొట్టినట్టుగా సుమారు కొట్టుకుందే గుండె గట్టిగా గంటకొక్కసారి గంట కొట్టే గడియారమై నిన్నే తలిసేలా సుట్టంలా చూసిపోగల సుట్టేసుకోవే సీరలా సక్కాని సంటి వాడిలా సెత్తానే నువ్వు చెప్పిందలా అద్దాల ఓణిలా ఆకాశవాణిలా గోదారి గట్టుపై మెరిసావు మణిలా పెద్దింటి దానిలా బంగారు గనిలా సుతానే నిన్నిలా నా రెండు కన్నులా కళ ఉన్న కళ్ళకే కాటుకే ఎలా మా వీధి వీధంతా దిష్టి కొట్టేలా సన్నాయి మూతలా సందేళ పాటలా సందళ్ళే తెచ్చావే నీలా సుట్టంలా చూసిపోగల సుట్టేసుకోవే సీరలా సక్కాని సంటి వాడిలా సెత్తానే నువ్వు చెప్పిందలా చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు అస్తమానం నీలోకమే నా
చేరే వాస్తుగా పెంచానిట్ట 100 కోట్ల సొగసిరి ఆస్తిగా అల్లేసుకో కొసరే కొసరే చిరా ముద్దుల దాడి ఇష్టమేని సందడి ముట్టడించి ముట్టేసుకోలేవా ఓసారి చేసారే ఏ బంగారు నక్లేసు నా ఒంటికి నచ్చట్లే నీ కౌగిలితో నన్ను సింగారించురా ఏ వెన్నెల జోలాలి నన్ను నెత్తర పుచ్చట్లే నా తిప్పలు కొంచెం ఆలోచించు ఎందుకు పుట్టిందో పుట్టింది ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది పుడతాని నీ పిచ్చి పట్టింది నీ పేరు పెట్టింది వయ్యారం ఓడి కట్టింది గోరింట పెట్టింది సామికి ముక్కులు కట్టింది చుట్టమల్లే చుట్టేస్తాంది ఆ చుట్టేస్తాంది చుట్టమల్లే చుట్టేస్తాంది రరరే చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు హే రంగులే రంగులే హే రంగులే నీ రాకతో లోకమే రంగులై పొంగెనే ఇంతలే కేరింతలే నీ చేతిలో చెయ్యగా ఆకాశం అందనే స్నేహమే మెల్లగా గీతలే దాటెనే కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే ఊహకే అంతని సంగతేదో జరిగే క్షణం అద్భుతం అద్భుతం సమయానికి తెలిపేదెలా మన వైపు రాదని దూరమై పొమ్మని చిరుగాలిని నిలిపేదెలా మన మధ్యలో చేరుకోవద్దని పరిచయం అయినది మరో సుందర ప్రపంచం నువ్వుగా మధువనం అయినది మనసే చలి చైత్రం జతగా కలగనే వెన్నెల సమీపించను నీ పేరుగా హరివెల్లి నా మెడనల్లేను నీ ప్రేమగా హే రంగులే హే రంగులే నీ రాకతో లోకమే రంగులై పొంగెనే కేరింతలే కేరింతలే నీ చేతిలో చెయ్యగా ఆకాశం అందనే స్నేహమే మెల్లగా గీతలే దాటెనే కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే
से प्यारू అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు ఆరా సే ప్యారు అందం తన ఊరు దిల్ మాంగే మోరు ఈ ప్రేమే వేరు నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా కడలి కరటంలో ఓ మౌన రాగం నువ్వేలే నీ అమృతపు జడిలో ఓ ఘర్షణే మొదలైందే నా సఖివి నువ్వేలే నీ దళపతిని నేనేలే నా చెలియ నువ్వేలే నీ నాయకుడు నేనే నువ్వు ఏ సంట నో అంటే నో అంట ఓకే బంగారం నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా ప్రేమ పల్లవిలో నువ్వు చేరవే అను పల్లవిగా నీ గుండె సడిలయలో నే మారనా నీ ప్రతిధ్వనిలా నీ కనుల కలయికలో కన్నాను ఎన్నో కలలెన్నో నీ అడుగులకు అడుగై ఉంటాను నీ నీడై నువ్వు అంటే నేనుంట కడదాకా తోడుంటా ఓకే నా బేగం ఆరా సే ప్యారు అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా కలలే నీ రూపంలో ఎదురయ్యే నిజమా మాయా ఏవేవో ఊహలు నాలో మొదలయ్యే నా మనసే నింగిని దాటి ఎగిరెనులే నిజమా మాయా ఈ క్షణమే అద్భుతమేదో జరిగెనులే ఏదో ఏదో చెప్పాలనిపిస్తోందే నువ్వే నువ్వే కావాలనిపిస్తోందే ఇంకా ఏదో అడగాలనిపిస్తోందే నీతో రోజు ఉండాలనిపిస్తోందే సరాసరి గుండెల్లో దించావే మరి మరి మైకంలో ముంచావే హో అయినా సరే ఈ బాధ బాగుందే
మనిరువురి పరిచయం ఓహో జతపడమని మనకిలా రాసుందే మతి చెడిలా నీ వెనకే తిరగడం అలవాటుగా నాకెలా మారిందే ఆగలేని తొందరేదో నన్ను తోసే నీ వైపిలా ఆపలేని వేగమేదో నా లోపల ఇంతకాలం నాకు నాతో ఇంత గొడవే రాలేదిలా నిన్ను కలిసే రోజు వరకు ఏ రోజులా లేనే ఇలా సరాసరి గుండెల్లో దించావే మరి మరి మైకంలో ముంచ